ఎండ్ వరకు మేము కష్టపడి చేయడానికి నిజంగా సినిమా మీద మాకున్న అభిమానం, ఆ గౌరవం ఎక్కడ కూడా డివేట్ అవ్వకుండా ప్రతి సీన్, ఎవ్రీ షాట్, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసామండి. ఎందుకంటే మాకు తెలుసు సినిమా సెన్సిబిలిటీస్ తెలుసు. కొన్ని వేల సినిమాలు, వందల సినిమాలు థియేటర్లో చూసి ఈ సినిమా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. వన్స్ ఒకసారి ఫీల్డ్ వర్క్ వచ్చేసరికి మమ్మల్ని ఎవరు అలా వేలెత్తి చూపించకూడదు, చూపించకూడదని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి షాట్ చేసామండి. కొత్త వాళ్ళమే, కానీ ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత వీళ్ళు కొత్త వాళ్ళ, వీళ్ళు కొత్తగా యాడ్ చేశారా, కొత్తగా సినిమా తీశారనేది ఖచ్చితంగా మీకు ఎక్కడ అనిపించదండి. నేనే కాదు, మీ నలుగురే కాదు, ఇందులో కష్టపడిన పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీ రామన్ గారు కానీ, ఆర్కే నాయుడు గారు కానీ, సూర్యాంశి కానీ, ప్రకాష్ కానీ, పూజ విశ్వేశ్వర్ గారు కానీ, ఒకళ్ళని కాదండి, ప్రతి ఒక్కరు మేము చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, మాకు ఎంత ప్యాషన్ ఉన్నా, మేము ఎంత కష్టపడి పనిచేసినా నమ్మడానికి మాకు ఒక వ్యక్తి కావాలి. నమ్మకం అంటే మాటలనే కాదు, అది చాలా రకాలుగా ఉంటుంది. ఆ నమ్మకాన్ని మాకు ఇచ్చి, ఆ ధైర్యం మాకు ఇచ్చి, మాకు రోడ్ వేసిన లోకేష్ వాళ్ళ ఫాదర్ నాయుడు గారికి, అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, ఇట్స్ మీన్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పొంగల్. ఇది రాజుగారి దొంగల్ అని చెప్పి సినిమాకు లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. సో దానికోసం ఒక్కసారి మీ అందరితో ఇంటాక్ట్ అవుదాం అని చెప్పేసి ఈవెంట్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా చాలా పెద్దవాళ్ళు అయ్యారు. సో మీరు కూడా అలా సపోర్ట్ చేస్తే మేము కూడా అంటే స్టార్లు అవుతాం లేదు తెలియదు, కానీ బట్ మా ఫ్యూచర్ అది ఇదేం డిసైడ్ అయ్యి వచ్చాం ఇప్పుడు. సో డెఫినెట్గా మీకు సపోర్ట్ కావాలి. ఇప్పటివరకు మీరు చాలా మందిని సపోర్ట్ చేశారు, అలాగే మాకు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. సో దీంట్లో లోహిత్ కళ్యాణ్ యాక్చువల్లీ మీ ప్రాజెక్ట్లో రావడానికి రీజన్ ఎవరు అంటే లోహిత్. నేను తను ఒక సినిమా చేశాను, ఆ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేసిన తర్వాత తను నన్ను డైరెక్టర్ పరిచయం చేస్తే తీసుకున్నారు. ఆల్మోస్ట్ డైరెక్ట్గా చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఒక 2.5 years వర్క్ చేసిన దీనికి చాలా కష్టపడ్డాను. సో వీళ్ళు ఫాదర్ ప్రొడ్యూస్ చేశారు, మెయిన్ ఆయన ఈయన నమ్మి ప్రొడ్యూస్ చేశారు, ఈయన మమ్మల్ని అందరూ నమ్మి సినిమా తీశారు. మీ అందరూ మా సినిమాని ప్రమోట్ చేసి బయట జనాన్ని పరిచయం చేస్తే వాళ్ళందరూ మా లైఫ్ని డిసైడ్ చేస్తారు. సో మా లైఫ్ అంతా మీ చేతుల్లో ఉంది, సపోర్ట్ చేయండి. ఇప్పుడు చాలా సినిమాలు సపోర్ట్ చేశారు, మమ్మల్ని కూడా సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ. నా పేరు లోహిత్ కళ్యాణ్. రాజుగారి దొంగలు అనే సినిమాలో నేను కూడా చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమా గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చెప్పాలనేది నిజంగా ఎంత చెప్పినా అది తక్కువే అనిపిస్తుంది. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒకే వ్యక్తి మా డైరెక్టర్ అండి, లోకేష్ గారు, లోకేష్ అండ్ అనిత. సో ఇది నాకు గత 3-4 years నుంచి పరిచయం. ఈ సినిమా కథ చెప్పినప్పుడు కానీ, నేను తీసుకుంటున్నప్పుడు కానీ నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎప్పుడైతే సినిమా అవుట్పుట్ వచ్చిందో దాన్ని సపోర్ట్ చేయడానికి, ఆ అవుట్పుట్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మాకు పెద్దగా సపోర్ట్ ఏం లేదు, కానీ మాలో మేమే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మీడియా సపోర్ట్ చేస్తారు, మంచి సినిమా వస్తే ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారన్న ధైర్యంతో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నాము. ఈ రోజుకి కూడా మాకు ఆ పాజిటివ్ ఎనర్జీయే మాకు ఈ రోజు ఇక్కడ నుంచి పెట్టి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు అందరూ లిరికల్ సాంగ్ చూసే ఉంటారు, ఖచ్చితంగా మేము ఎందుకు కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నామని మీకు అర్థమై ఉంటుంది. పర్టికులర్గా ఈరోజు ఈ లిరికల్ సాంగ్ గురించి మాట్లాడాల్సి వస్తే, సాంగ్ రాసిన భాస్కర్ భట్ల గారు, ఖచ్చితంగా ఆయన గురించి మనం చెప్పుకున్న తక్కువే, పాడిన ధనంజయ్ గారు. అండ్ ఈ సాంగ్ పిక్చరైజ్ చేసినప్పుడు మా డిఓపి సందీప్ గారు కానీ, కొరియోగ్రాఫర్ మజార్ మాస్టర్ కానీ, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ నిజంగా మా సాంగ్ నిజంగా 1000 రెట్లు, ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ రెట్లు అది ఎన్హాన్స్ అయింది. మీరు జస్ట్ లిరికల్ సాంగ్ చూస్తుంటారు, వీడియో సాంగ్ మొత్తం చూసినప్పుడు ఖచ్చితంగా మీకు నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడాను డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. మా సాంగ్ మొత్తం, మా సినిమా ప్లాట్ మొత్తం కూడా ఈ ఒక్క సాంగ్లోనే మీకు అర్థమైపోతుంది. ఒక సాంగ్ ఏంటంటే మా సినిమా సబ్జెక్ట్ అంతా మీకు అర్థమయ్యేలా ఉంటుంది. సినిమా కథ. అండ్ ఈ సినిమా